దేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలు సెప్టెంబర్లో జరగనున్నాయి. 2 ఏళ్ల కాలపరిమితికి సంబంధించి జరిగే ఈ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ, విపక్ష ఇండియా కూటమి తలపడక తథ్యంగా కనిపిస్తోంది. ఎలక్టోరల్ కాలేజ్ ఎన్డీఏకు ఉపరాష్ట్రపతిని గెలిపించుకునేంత మెజారిటీ ఉంది. అయితే ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం అన్ని జాగ్రత్తగా పరిశీలిస్తోంది, ఆచితూచి వ్యవహరిస్తోంది. రానున్న బీహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కొత్త ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయాలని ఆలోచిస్తోంది. ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఉత్తరాది నుంచా లేక దక్షిణాది నుంచా అన్నది కూడా ఓ చర్చ. అయితే ఏ సామాజిక వర్గం అన్నది మరో చర్చ. ఇక ఇండియా కూటమి తమ అభ్యర్థిని నిలబెట్టే సాహసం చేయకుండా అన్నీ ఆలోచించి అభ్యర్థిని రంగంలోకి దించాలని కూటమిగా ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో అనేక పేర్లు తెరముందుకొచ్చాయి. బీహార్ ఎన్నికలు కాబట్టి ఏకంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్నే ఎందుకు ఉపరాష్ట్రపతి చేయకూడదు అన్నది కూడా చర్చగా వచ్చింది. అయితే నితీష్ ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో జేడీయూలో ఎవరో ఒకరికి అవకాశం ఇద్దామని అనుకున్నారని ప్రచారం సాగింది. మొత్తంగా బీహార్ నుంచి అభ్యర్థి వస్తారని కూడా అనుకున్నారు. ఇక చేస్తే రాజీనామా చేసిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ బీసీ అయినందువల్ల ఆయన ప్లేస్లో వచ్చేవారు ఆ సామాజిక వర్గానికే చెందిన వారికైతే బాగుంటుంది అన్న ఆలోచన కూడా ఉంది. ఈసారి దక్షిణాదికి అవకాశం ఇవ్వాలని మరో వ్యూహం ఉందని అంటున్నారు. దాంతో హర్యానా రాష్ట్ర గవర్నర్గా పనిచేసి ఇటీవలే పదవీ విరమణ చేసిన బండారు దత్తాత్రేయకి పదవిస్తారని కూడా అనుకున్నారు.